అందుకనే దరిద్రుడు ఐశ్వర్యవంతుడు లేరని చెప్పింది భాగవతం. ఎవడు దరిద్రుడు అని అడిగారట. భగవద్భక్తి లేనివాడు దరిద్రుడు అని చెప్పారు. ఎవరు ఐశ్వర్యవంతుడు అన్నారట. తల్లి గర్భంలోంచే పరమాత్మయందు ఎడతెగని స్పృహ కలిగి ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు అని చెప్పారు. అటువంటి మహాభక్తి విశేషం. కాలక్షేపోన కర్తవ్యం. తెల్లవారి ఉంటా ఉన్నటువంటి గ్యారంటీ లేదు. కాసేపటికి చూసిన వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికల్లా మెసేజ్ వచ్చింది, ఏమండి ఆయన వెళ్ళిపోయినారు అని. మనం వెంటనే అయ్యో అంట యమధర్మరాజు నవ్వుతూ అంటాట. ఎందుకు అన్నారు, ఇప్పుడు వాడి గురించి విన్నారా, ఇంకాసేపటికి నీ గురించి వింటారు. యక్షుడు ధర్మరాజును ఒక మాట అడిగాట. ఓ శవం దగ్గర కూర్చొని కొంతమంది ఏడుస్తున్నారట. ఏడుస్తుంటే యక్షుడు అడిగాట ధర్మరాజు, ఏడ్చేవాడెవడు, ఏడవబడుతున్నవాడెవరు అని. ధర్మరాజు చెప్పాట, ఏం లేదు మహానుభావ, రేపు శవాలు కాబోయేవాళ్ళు ఇవాళ శవమైన వాడి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు, అదే వింత. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు.